Hello friends, welcome to my channel Inspire with Geeta. సో టుడే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో మిరియాల రసం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, యమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పెద్ద సైజ్ టొమాటో, ఒక 6 to 7 మిరియాలు, ఒక 4-5-6 వెల్లుల్లి రబ్బలు, ఒక స్పూన్ జీరా. సో ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పోపులకు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అండ్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పోపులు అనేవి అందులో వేసేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సో పోపులు వేగుతున్నప్పుడు కొంచెం ఒక చిన్న హాఫ్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేసుకొని అది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి. అండ్ చింతపండు రసం మొత్తం మిక్స్ చేసి మొత్తం అందులో వేసేసుకోవాలి. మనకి ఎంత వాటర్ అయితే కావాలో ఆ పులుపుకి తగ్గట్టు మన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మనం వేసే పోపులు పైకి వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి చేతితో మొత్తం మనం పిసికేసుకోవాలన్నమాట. మొత్తం పిసుకున్న తర్వాతనే అదే కారం. ఈ ఇంగ్రీడియంట్లో మనం కారం అనేది మనం యూజ్ చేయం. అండ్ ఇప్పుడు ఈ రసంకి తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు కొంచెం బెల్లం ఉంటే ఇంట్లో బెల్లం వేసుకోండి. నాకు ఇంట్లో బెల్లం లేదు, సో ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. సో కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. సో ఇక్కడ చూసినట్టయితే బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. అంటే మరీ హెవీగా ఎక్కువ మరిగించుకోవసరం లేదు, ఒక 2 to 3 బాయిల్స్ వస్తే సరిపోతుంది. సో మనకి ఇప్పుడే ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్. ఈ స్టైల్లో ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.